తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కలిపి 90 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 3 స్థానాల్లో ఓటింగ్ కోసం 973 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవును ప్రకటించారు. దీనిపైన పూర్తి సమాచారాన్ని నల్గొండ నుంచి మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, పోలింగ్ ఏ విధంగా జరుగుతోంది, అక్కడ పరిస్థితి ఏంటి? రైట్ శ్రీదేవి, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయుల స్థానానికైతే ఈరోజు 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా నకరికల్ పోలింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇప్పటికే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సెంటర్లో 200 మంది ఉపాధ్యాయుల ఓటర్లు అయితే ఇక్కడ ఉన్నారు. అయితే 200 మంది ఉపాధ్యాయులకు ఇప్పటికీ ఇక్కడ 30 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే పోలింగ్ కేంద్రం వద్ద అసలు ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలి, ఎలా వేయకూడదని చెప్పేసి అవేర్నెస్ కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అంటే తమ ప్రాధాన్యత పద్ధతి ఎలా ఉంటుంది, ఉపాధ్యాయులు ఎలా ఓటు వేయాలి, వాళ్ళకు ఓటు వేసే పద్ధతి ఎలా ఉంటుందని చెప్పేసి అధికారులకు ఇప్పటికే అన్ని సూచనలు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఉమ్మడి నల్గొండ కావచ్చు, వరంగల్, ఖమ్మం ఈ జిల్లాలకైతే ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అయితే పనిచేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఆమె కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. అధికారులకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఎలా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులకు సూచన చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ పోలీస్ బందోబస్తుతో పాటు ఉపాధ్యాయులు ఎలా ఓటు వేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ కార్యక్రమాలు చేశారు. అంటే ఓటు సెంటర్లో వాళ్ళు వినియోగించుకునే ఓటు ఎలా వినియోగించుకోవాలి, ఆ సెంటర్లో గాలి వెలుతురు ఎలా ఉండాలని చెప్పేసి అధికారులకు ఇలా త్రిపాఠి సూచన చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈరోజు మార్నింగ్ నుండి ఉపాధ్యాయులు ఆసక్తి చూపుతున్నారు, తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. అయితే ఈరోజు 8 గంటలకు మొదలైన పోలింగ్ అయితే సాయంత్రం 4 గంటల వరకు అయితే కొనసాగుతుంది. మొత్తం 25,797 మంది ఓటర్లు ఉండగా 200 పోలింగ్ స్టేషన్లను అయితే ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నల్గొండలో 37 పోలింగ్ కేంద్రాలు, 250 మంది సిబ్బంది. సూర్యాపేట జిల్లాలో 23 కేంద్రాలు, 133 మంది సిబ్బంది. యాదాద్రి జిల్లాలో 17 పోలింగ్ స్టేషన్ 14 మంది సిబ్బందిని అయితే ఏర్పాటు చేశారు. మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ కేంద్రాల వద్ద అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ని విధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 831 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈరోజు 8 గంటలకు స్టార్ట్ అయిన ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తును కూడా నిర్వహిస్తున్నారు. 144 సెక్షన్ని కూడా ఇక్కడ అమలు చేస్తున్నారు. అంటే ఈరోజు మార్నింగ్ నుండి 8 గంటలకు స్టార్ట్ అయిన ఈ పోలింగ్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో మహిళా ఓటర్లు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు ఎక్కువ సంఖ్యలో వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. ఒకవేళ అలా ఏమైనా సంఘటనలు జరిగితే వాళ్ళని ఎమ్మటే అరెస్ట్ చేయడం లాంటి, వాళ్ళని తీసుకెళ్లాంటివి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ అంబులెన్స్ సౌకర్యం కావచ్చు, మంచినీటి సౌకర్యం కావచ్చు, అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇక్కడ పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ఇక్కడ ఈ పోలింగ్ బాక్స్లు ఏవైతే ఉంటాయో నల్గొండలోని ఆర్జాలబాయి స్ట్రాంగ్ రూమ్ తరలిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు వరంగల్, ఖమ్మం జిల్లాకు సంబంధించిన పోలింగ్ బాక్స్లను కూడా ఆర్జాలబాయికి తరలించి అక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. ప్రస్తుతానికైతే నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ నడుస్తుందని చెప్పుకోవచ్చు. శ్రీదేవి. రైట్ శంకర్, థ్యాంక్ యూ. సో అది తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో 3 చొప్పున 6 స్థానాల్లో గురువారం ఉదయం ఇవాళ 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. అటు ఏపీలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం అక్కడ 16 జిల్లాల పరిధిలోని 1062 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ 3 నియోజకవర్గాల పరిధిలో 70 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.